దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమం భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో జిల్లా కలెక్టరేట్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం భారతదేశంలో దళిత, గిరిజన, మైనారిటీ సామాజిక వర్గాల మీద అగ్రకుల దురహంకారాలు, మతన్మాద ఆర్ఎస్ఎస్ వాదులు జరుపుతున్న మారణకాండ చర్యలను ఖండిస్తూ దాడులకు తెగబడిన దుర్మార్గులను దోషుల మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి శాశ్వతంగా శిక్షలు అమలు జరపాలని, కులగణన చేసి దామాషా ప్రకారం అణగారిన కులాల వారికి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులకు రిజర్వ్ చేయాలని ఆయన కోరారు. ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈ ఒంగోలు నగరంలో జరిగినట్టే ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇవాళ ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, కులగణనలో జనగణన చేపట్టాలనేటటువంటి డిమాండ్లు. వీటితో పాటు రోజు రోజుకి దళితులపైన, ఆదివాసీలపైన పెరుగుతున్నటువంటి దాడులను ప్రతిఘటించేందుకు ప్రజలను సమాయత్తం చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాలని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2023 నాటికే 2023 లెక్కల ప్రకారం 59,000 పైచిలకు ఎస్సీలపైన అక్రమంగా కేసులు బనాయించబడ్డాయి. 12,900 పైచిలకు ఎస్టీల మీద కేసులు బనాయించబడ్డాయి. 4.4 lakhs మహిళలపైన అక్రమంగా కేసులు బనాయించబడ్డాయి. ఇవన్నీ ప్రభుత్వం లెక్కలే తప్ప మరొకటి కాదు. ఇవి కాక ఏ గ్రామం అయినా దళితులు భయంతో బతుకుతున్నటువంటి రోజులు మరింత పెరిగిపోయినాయి. ఒకప్పుడు కారంచేడు, చుండూరు ప్రధానంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉండేది ఈ రాష్ట్రంలో. కానీ ఇవాళ ప్రతి చోట, ప్రతి జిల్లాలో అలాంటి చుండూరు, అలాంటి కారంచేడులు తయారవుతూ ఉన్నాయి. ఈ యొక్క పాలక పార్టీలు వీళ్ళ యొక్క దాడులకి పేదలు, అట్టడుగు వర్గాలు, సామాజికంగా వెనుకబడినటువంటి వాళ్ళంతా బలైపోతున్నా ఉన్న ఈ స్థితి కనపడుతూ ఉన్నది. అందుకనే ఇక్కడ అధికారంలో వాటా కావాలి. దళితులకి, బీసీలకి తాము జనాభా ఎంత ఉంటే ఆ నిష్పత్తిలో వాటా ఇవ్వాలి. అదే పద్ధతుల్లో ఆ కులాల వారీగా దామాషా ప్రకారం ఎన్నికల్లో సీట్లు కూడా కేటాయించాలి. అప్పటి వరకు కూడా మా పోరాటం ఆగదు. ఈ యొక్క బీజేపీ మొండికాలు అడ్డం వేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గవర్నర్కి పంపిస్తే ఒప్పుకున్నట్టే ఒప్పుకొని తర్వాత బీజేపీ ప్రభుత్వం దానికి మొండికాలు అడ్డం వేసింది. చంద్రబాబు నాయుడు గారు కూడా మొదలు పెడతానంటున్నాడు, పెడతానంటున్నాడు. కానీ ఎప్పుడు పెడతామని చెప్పేసి అడుగుతున్నాం. జనవరిలో పెడతాన్నాడు. జనవరిలో పెట్టకపోతే ఈ ప్రభుత్వాన్ని బీసీలందరినీ కూడా సమీకరించి నిలేస్తామని కూడా చెప్తా ఉన్నాం. చంద్రబాబు ప్రభుత్వం నీతి తప్పింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇళ్ల స్థలాల విషయంలో నీతి తప్పింది. అట్లాగే ముస్లిం మైనార్టీలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో నీతి తప్పింది. ఎన్డీఏ తోటి చెలిమి చేస్తూ ఇవాళ భారతదేశంలో ఎంతటి ఘోరాలు జరుగుతున్నా నోరు మెదపలేని దుర్మార్గమైన స్థితిలో చంద్రబాబు నాయుడు ఉండటం స్పష్టంగా కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడికి అధికారం తప్ప ప్రజల క్షేమం పట్టట్లేదు అనేది స్పష్టమవుతున్నటువంటి ఈ దశలో ఎన్డీఏలో భాగస్వామే కాబట్టి నరేంద్ర మోడీ మీద పోరాడతాం, చంద్రబాబు మీద కూడా సిపిఐగా పోరాడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా సామాజిక న్యాయం, ఆత్మగౌరవం సాధన కోసంగా దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ నిరసన కార్యక్రమాల్లో జనగణనలో కూడా కులగణన చేపట్టాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద, గిరిజనుల మీద, మైనారిటీల మీద దాడులు చేయడమే కాకుండా గిరిజనుల మీద అత్యంత పాశవికంగా కాల్చి చంపుతా ఉన్నారు. ఆపరేషన్ కగారు పేరుతోటి ఈరోజు గిరిజనులని మావోయిస్టులను కాల్చి చంపుతున్నామనే పేరుతోటి గిరిజనులను కాల్చి చంపుతున్నారు, ఆదివాసీలను కాల్చి చంపుతున్నారు. కారణం ఈరోజు అటవీలో ఉండే అపారమైన ఖనిజ సంపదని అదానికి, అంబానీకి, కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు జరుగుతున్న దాడులకు నిరసనగా పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇక ఆంధ్రప్రదేశ్లో జనగణన చేపడితే కులగణన కూడా చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కులగణనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కులగణన చేస్తాడో చెప్పడం లేదు. మన పక్కనే ఉండే తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు కులగణన పూర్తి చేసి దాన్ని అసెంబ్లీలో పాస్ చేసి అసెంబ్లీ తీర్మానాన్ని గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు రాష్ట్రపతి దగ్గర పంపించారు. రాష్ట్రపతి దగ్గర ఈరోజు పెండింగ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కులగణన చేపడతామని చెప్పి బీసీలను మభ్యపెడుతున్నారు తప్ప కులగణన చేపట్టడానికి కావాల్సిన ప్రభుత్వ పాలనాపరమైన అంశాలని ఏ ఒక్క పనిని ప్రారంభించలేదు. రేపు జనవరి 1 నుంచి జనగణన ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇంతవరకు ఏ చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేదు. కాబట్టి జనగణనలోనే కులగణన కూడా జరగాలి, దానికి అందుకు అనవసరమైన పాలనాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ఉండే బీసీలని, అట్టడుగు వర్గాలన్నింటినీ బలహీన వర్గాల ప్రజలందరినీ ఏకం చేసి జనగణనలోనే కులగణన జరగాలని, బీసీలకి రావాల్సిన రిజర్వేషన్లు అమలు జరిపేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని సిపిఐ అందుకు ముందుండే ఉంటుందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో జనగణన కోసం, కులగణన కోసం భవిష్యత్తులో సిపిఐ పెద్ద పోరాటాలు నిర్వహించబోతున్నదని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.